హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఈ వీడియో వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట. గురువారం సాయిబాబా పూజ చేసుకుంటున్నాను కదా, రెండో వారం అండి ఇది. ఈ క్లిప్ వచ్చేసి ముందు రోజు నైట్ స్టార్ట్ చేశాను, వ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి. ఇక్కడ నేను షర్బత్ కలిపానండి. అంటే నేను నెల్లూరుకి వెళ్ళామన్నమాట. అక్కడ నన్నారి సుగంధ వాటర్ ఉంటుంది కదా, అదైతే తెచ్చామన్నమాట. ఎలా ఉంటుందా అని చెప్పేసి అందరికీ తలా ఒక గ్లాస్ అయితే కలిపానండి. లాస్ట్ టైం నేను మీకు కటోరా నానబెట్టినప్పుడు చూపించాను కదా, అదైతే ఇప్పటిదాకా వచ్చిందనమాట. అది వేసి అలాగే సబ్జా గింజలు, అలాగే మేము తెచ్చిన సుగంధ వాటరు, అంటే అవి షర్బత్ అనమాట. మనకి అమ్ముతారు బాటిల్స్, అవైతే మేము డిమార్ట్లో తెచ్చాము. ఇంకా దాంట్లోనే మనం కొంచెం కటోరా అదంతా వేసుకొని తాగడమేను. ఇదండి, ఇదైతే తెచ్చామన్నమాట. బాటిల్ మాకు 100 రూపీస్ ఏమో పడింది. ఒక బాటిల్ అయితే తెచ్చాము శాంపిల్కి ఎలా ఉంటుందో అని చెప్పేసి. తలా ఒక గ్లాస్ అయితే ఇచ్చేసానండి. ఇంకా మళ్ళీ మనం నానబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు తాగొచ్చు అని చెప్పేసి మళ్ళీ ఒక 3-4 ముక్కలు అయితే వేసేసి నానబెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ నెక్స్ట్ డేకి, అంటే మొన్నటి వీడియో కదా ఇది, పెసలు అయితే నానబెడుతున్నాను అనమాట. అంటే రేపు ప్రసాదం చేసుకోవడానికి ముందు రోజు నైటే నానబెట్టేసి ఏమన్నా పడుకున్నా అండి. ఇంకా మార్నింగ్ లేసేతలకి 7 అయిపోయింది. ఇంకా హడావిడిగా పిల్లలకైతే ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట. ముందు బయట అయితే వాకిలి కూడా చిమ్మలేదనమాట. ఇంకా లేయంగానే ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఎందుకంటే పూజ కానీ లేకుండా ఉంటే నేను ప్రశాంతంగా టిఫిన్ అయినా పెట్టి పంపించేసిన తర్వాత లంచ్ బాక్స్ కట్టేసి పంపించేదాన్ని. ఇంకా నేను మళ్ళీ గుడికి వెళ్ళాలి కదా, గుడికి వెళ్ళి వచ్చేతలకే నాకు 12-12:30 అలా అయిపోద్ది. ఇంక పిల్లలకి మళ్ళీ క్యారేజ్ కూడా పంపించలేను అని చెప్పేసి బయట కూడా చిమ్మలేదండి. ముందైతే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇడ్లీ పెట్టేస్తే మనం బయట అంతా క్లీన్ చేసుకుని వచ్చేలోపు ఇడ్లీ అయిపోతుంది. ఇంకా అన్నం బియ్యం కూడా నానేసేసి ఇంకొక దాంట్లో అయితే పప్పు కోసం కుక్కర్లో కొంచెం పప్పు అయితే నానేసిన తర్వాత బయట వాటర్ చిమ్మేనండి. గుడ్ మార్నింగ్ ఏముందండి, ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయింది కరెక్ట్గా. ఇప్పుడే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారండి. ఇంకా మార్నింగ్ నుంచి వ్లాగ్ తీద్దాం అనుకున్నాను, కానీ అసలు నేనే 7కి లేసాను అనమాట. ఇంకా ఈరోజు పూజ ఉంది కదా, ఇంకా మళ్ళీ క్యారేజ్ పంపిద్దామన్నా నేను గుడికి వెళ్ళి వచ్చేతలకే టైం అయిపోద్ది. అందుకని క్యారేజ్ చేసి పంపించే హడావిడిలో వ్లాగ్ అయితే తీయలేదన్నమాట. పిల్లలకైతే ఆకుకూర పప్పు చిక్కుడుకాయ తాలింపు చేసి ఇడ్లీ పెట్టి పంపించేసానండి. ఇంక ఇప్పుడైతే ఇల్లు అవంతా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకుని గుడికి అయితే వెళ్ళాలి. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా అంట్లు అదంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇల్లు కూడా తుడవాలి. ముందు రోజు అదంతా ఏం క్లీన్ చేసుకోలేదండి. ఇంకా ఉదయాన్నే తుడుద్దాంలే అనుకున్నాను, కానీ నేను లేచేతలకి 7 అలా అయిపోయింది. ఇంకా షింక్ నిండా అంట్లున్నాయన్నమాట. ఎందుకంటే టిఫిన్ చేశాను, చట్నీ, అలాగే పప్పు, చిక్కుడుకాయ తాలింపు అన్నీ చేశాను కదా. ఇంకా పిల్లలు తిన్న ప్లేట్లు అవంతా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా అవంతా ఎంగిల్ ప్లేట్లలో పెట్టుకొని పూజ ఏం చేసుకుంటాను చెప్పండి. ఇంకా అందుకని ఎలాగో లేట్ అయింది కదా. అంటే పోయిన వారం అయితే మనం 10 గంటలకే స్టార్ట్ చేయాలి, తర్వాత టైం బాగాలేదు అని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి త్వరగా అయితే పూజ అయితే స్టార్ట్ చేశాను. ఈసారి అలా కాదు కదా, ఆల్రెడీ మనం పూజ స్టార్ట్ చేసేస్తాం కాబట్టి మనం ఇంకా ఇవన్నీ ఏం పట్టించుకోకూడదు. ఇంక సరేలే, మనం 12:30 దాకా గుడి అయితే ఉంటుంది కదండి. హారతి ఇచ్చి తర్వాత గుడి అయితే క్లోజ్ చేస్తారనమాట. అంటే ప్రశాంతంగా పూజ చేసుకుందాము. ఎక్కడెక్కడ పెట్టుకొని పూజ చేసినా కూడా ఎందుకో ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది అని చెప్పేసి పిల్లలు వెళ్ళిపోగానే ఇంకా అంట్లయితే క్లీన్ చేస్తున్నారు అనమాట.
ఇంకా ఇల్లు అదంతా తుడిచేసి మళ్ళీ పసుపు నీళ్ళు అవంతా చల్లేసిన తర్వాత మళ్ళీ పీఠం అదంతా పెట్టుకొని సాయిబాబా ఫోటో పెట్టుకొని మనం పుస్తకాలు అవంతా ఉంటాయి కదండి, ప్రసాదం అవన్నీ పెట్టిన తర్వాత గణపతిని అయితే 108 అష్టోత్తరాలతో పూజించుకున్నాను. తర్వాత ఇక్కడ నేను 6 అధ్యాయనాలు ఉంటాయండి బుక్లో. 6 అధ్యాయాలు అయితే మనం చదువుకోవాలి. ప్రసాదం మన ఇష్టం అన్నమాట. మనకి ఏది వీలుంటే అదైతే చేసి పెట్టుకోవచ్చు. కిచిడి సాయిబాబాకి ఎక్కువ ఇష్టం అంటారు. నేనైతే నాకు ఏది వీలుంటే అదైతే ఇష్టంగా అయితే స్వామివారికి పెడుతున్నానమాట. మనకి కంటిన్యూస్గా 3 వారాలు అయితే ఏ ఆటంకం రాకుండా పూజ అయితే చేసుకునేలాగా చూసుకోవాలండి. ఒక వారం పెట్టిన తర్వాత మళ్ళీ గ్యాప్ అనేది వస్తే ఆ వారం మనం కౌంట్ చేసుకోకూడదు. ముడుపు ఫస్ట్ వారం కట్టుంటాం కదా, మళ్ళీ ఈ 2వ వారం అయితే కట్టాల్సిన అవసరం లేదు. ఆ ముడుపునే తెచ్చి మనం బాబా పాదాల వద్ద పెట్టుకొని పూజించుకోవాలి. ఇంక ఈ పూజలో మీకేమన్నా తెలిస్తే, నేను చేసిన మిస్టేక్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు తెలీదు, నేను ఇదే ఫస్ట్ టైము, అది నాకు ఎవరు చెప్పలేదు. నేను ఫోన్లో అలా చూసుకొని చేస్తున్నాను అనమాట. మీకెవరికన్నా నేను చేసాయి కొన్ని మిస్టేక్స్ మీకేమన్నా తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను వాటిని చూసుకొని రెక్టిఫై చేసుకోవడానికి తప్పనిసరిగా ప్రయత్నిస్తాను. ఇంకా సాయిబాబాకి 108 నామాలు ఉంటాయండి బుక్లో. ఆ నామాలు అయితే మనం ఖచ్చితంగా చదివి పుష్పాలతో కానీ పువ్వుల రేకులతో కానీ సాయిబాబాని అర్చించుకోవాలి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా వారు కూడా హారతి అయితే తీసుకొని ఇంకా కర్పూరం కొండెక్కిన దాకా ఉన్నామన్నమాట. ఇంకా కొండెక్కిన తర్వాత తీర్థం తీసుకొని ప్రసాదం తీసుకొని మనం పెట్టిన ప్రసాదం మనం తీసుకున్న తర్వాత ఇంకా గుడికి అయితే బయలుదేరేసి వెళ్ళామన్నమాట. మేము బయలుదేరి వెళ్ళేతలకే 12:10 ఏమో అయింది. ఇంకా హారతి ఇస్తూ ఉన్నారండి. ఇంకా 12:30 దాకా కూర్చున్నాము. 12:30కి ఇంకా హారతి ఇచ్చేసి తర్వాత దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా అన్నం తినేసి లైవ్ అయితే పెట్టాను. హాయ్ అండి, టైం వచ్చేసి చెప్తానండి 3:20 అయిందనమాట. నేనైతే గుడికి 12:10 అలా వెళ్ళానండి. ఈరోజు కొంచెం లేట్గానే లేస్తానమాట. ఇంక అందుకని పిల్లల్ని పంపించి మళ్ళీ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ పూజ చేసుకునే తలకే 12 అలా అయిపోయింది. ఇంకా 12:10 కలా వెళ్ళాము గుడికి. మేము వెళ్ళేసరికి హారతి ఇస్తూ ఉన్నారనమాట. ఇంకా 12:30 దాకా ఉన్నాము. హారతి అయిపోయిన తర్వాత దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చేసిన తర్వాత మా వారికి అయితే భోజనం పెట్టేశాను. ఇంకా నేనైతే తినలేదన్నమాట. దేవుడి దగ్గర పెసలు ఉడకబెట్టి నైవేద్యంగా పెట్టాను కదా, అవి అయితే తిన్నానండి. ఇంక తినిన తర్వాత లైవ్ అయితే చేశాను అనమాట. ఇప్పటి వరకు లైవ్ చేశాను. 1కో ఏమో స్టార్ట్ చేశాను. ఇంచుమించు ఇప్పుడు 3 అయింది కదా, ఎగ్జాక్ట్గా ఒక 10 మినిట్స్ అటు ఇటు 2 గంటల సేపు అయితే లైవ్ చేశానండి. లైవ్ చేశాను. నాకు తెలిసి 15 సబ్స్క్రైబర్స్ ఏమో వచ్చారు, అంటే న్యూ సబ్స్క్రైబర్స్. అలాగే వాచ్ టైం అయితే 2 అవర్స్ కదా, మనకి యూట్యూబ్ వాళ్ళు ఎంత కౌంట్ చేస్తారో మనకు తెలీదు. మనం చేసింది 2 గంటల లైవ్ అయితే అది వాళ్ళు ఎలా కౌంట్ చేస్తారంటే, అవతల వాళ్ళు ఎన్ని గంటలు మన లైవ్ను చూశారో దాన్ని బట్టి కౌంట్ చేసి మనకి వాచ్ అవర్స్ యాడ్ చేస్తారు. అలాగే ఒక ఇద్దరు అయితే సూపర్ చాట్ చేశారండి, హేమంత్ అలాగే రామ్ ప్రసాద్ గారు. హేమంత్ అయితే మెంబర్షిప్ తీసుకున్నారనమాట. ఇలా మెంబర్షిప్ సూపర్ చాట్ చేయడం వల్ల మాకేం యూజ్ అంటే, నాకు ఇప్పుడు డాలర్స్ అనేది ఇప్పుడు మెంబర్షిప్ 89 రూపీస్ కదా, 89 రూపీస్ అంటే $1 అనుకోండి. నాకు $1 పెరిగినా పెరుగుతుంది. అలాగా అవంతా మనకి యాడ్ అవుతాయి అన్నమాట. మనకు వచ్చే శాలరీ అమౌంట్లో యాడ్ అయిపోయి మనకి బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. లైవ్ చేయడం వల్ల ఇదే బెనిఫిట్ అండి. అంటే మనకి వీడియోస్కి ఇప్పుడు ఎక్కువ మనీ ఇవ్వట్లేదండి. నాకు తెలిసి ఒక 2 months బ్యాక్ ఏమో చాలా, అంటే ఒక 100 వ్యూస్ అలా వచ్చినా కూడా 40 రూపీస్ 20 రూపీస్ అలా వచ్చేది. ఇప్పుడు ప్రజెంట్ వస్తుంది, కానీ మధ్యలో కొన్ని రోజులు అయితే చాలా తగ్గించేశారు. $2 $3 వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే ఒక 2-3 వారాల నుంచి నాకైతే ఒక వీడియోకి 30 రూపీస్ 40 రూపీస్ అలా పడుతుంది. అంటే నా వీడియోస్ పెద్దగా వ్యూస్ ఏం పోవు కాబట్టి 100 వ్యూస్కే నాకు 30 రూపీస్ వస్తుంది అనమాట. అదే ఒక 1K వ్యూస్ పోయినాయి అంటే నాకు తెలిసి 300 1000 అంటే
10K అలా పోతే 3000, 10K 3000 వచ్చిందంటే మనకి నెలకి 2-3 వీడియోలు 10K పోయినా మనకి పేమెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూడాలి, నేను కూడా అలాగే పేమెంట్ తీసుకోవాలి నెల అని చెప్పేసి ఈ ఛానల్ని అయితే వదిలిపెట్టకుండా చేస్తూ ఉన్నానండి. లైవ్ చేయడానికి కూడా కారణం అదే. కామెంట్స్ అయితే బాగానే ఎవరో ఒకరు పుల్లలు వేస్తూనే ఉంటారు, కానీ అవంతా పట్టించుకోకుండా లైవ్ చేయాలి అని డిసైడ్ అయ్యి కుదిరినప్పుడు అయితే లైవ్ చేస్తున్నా అనమాట. లైవ్ చేస్తే పర్లేదండి, వ్యూస్ వస్తాయి, అలాగే మనకి కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, ఫ్రెండ్స్ అవుతారు, సబ్స్క్రైబర్స్ వస్తారు, వాచ్ అవర్స్ కలిసి వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ నాకు టైం వేస్ట్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే ఇప్పుడు 3 అయింది కదా. నిన్న ఒక బ్లౌజ్ కుట్టానండి. నిన్న ఒక బ్లౌజ్ కుట్టి కొంచెం నెల్లూరులో పని ఉంటే ట్రావెల్ బ్యాగ్ పాడైపోతే దాన్ని చేయించుకోవడానికి వెళ్ళామన్నమాట. నిన్న వీడియో పెట్టేస్తే వెళ్ళానండి. ఇంక వచ్చేతలకే 6 ఏమో అయిపోయింది. ఇంక పిల్లలు వచ్చేసారు. మళ్ళీ ఇంక ఇంట్లో పని ఉండింది. ఇంక పిల్లలు వచ్చేతలకి మళ్ళీ వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా. నైట్ అయితే చపాతీ చేసి ఎగ్ బుజ్జి చేసామన్నమాట. ఇంకా అది బ్లౌజ్కి హెమ్మింగ్ వేయడం కుదరలేదండి. ఇప్పటికీ ఆ బ్లౌజ్ అలానే ఉంది. ఇంక మార్నింగ్ లేయడమే లేట్గా లేస్తాను. ఇంక ఈరోజు పూజ ఉంది కాబట్టి పనులు అలా అయిపోయాయి. ఇంకా బట్టలు కూడా ఉతికేస్తానులేండి. నేనేం ఉతికిన వాషింగ్ మిషన్లో వేసేసి వెళ్ళాను. ఇక వచ్చిన తర్వాత ఆరేసాను అనమాట. ఇప్పుడు ఆ బ్లౌజ్కి హెమ్మింగ్ వేయాలి. 3:30 అయిపోయిన టైము. మళ్ళీ సాయంత్రంలోపు ఒక బ్లౌజ్ అయితే ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఏంటంటే మాకు మొన్న గెండవారం తిరునాళ్ళు అయిపోయింది కదండి. ఇప్పుడు బిట్రగుంట తిరునాళ్ళు జరుగుతుందన్నమాట. ఆ తిరునాళ్ళకి వెళ్ళాలి కాబట్టి ఇచ్చున్నారు. ఒక్కోటైనా కుట్టిమన్నారు. 2 ఇచ్చున్నారనమాట. ఒక్కోటి నిన్న ఒకటి కుట్టాను, ఈరోజు కుట్టేద్దాంలే అనుకున్నాను. కానీ ఇలా లైవ్లో కూర్చుంటే ఇలా నా టైం వేస్ట్ అయిపోద్ది అనమాట. ఈరోజు అయితే ఏం వేస్ట్ కాలేదులేండి. అక్కడ మనం సంపాదించుకునే డబ్బులు ఈరోజు లైవ్లో మెంబర్షిప్ తీస్తున్నారు, సూపర్ చాట్ చేస్తారు కాబట్టి ఆ మనీ నాకు దీంట్లో అయితే వచ్చేసాయి. కొంచెం హ్యాపీయే. ఇంక ఇప్పుడైతే చూస్తాను, హెమ్మింగ్ వేస్తాను, అలాగే కట్ చేసి పెడతాను. వాళ్ళ కాల్ వచ్చి అడిగితే కొంచెం లేట్ అయినా మార్నింగ్ అయినా ఇచ్చేస్తాను అని చెప్తాను అనమాట. ఇలాంటి టైంలోనే నాకు నైట్ కుడతానమాట. ఇలా నా టైం డేలో వేస్ట్ అయిపోతే ఇంకా తప్పదు. మనం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ టయానికి ఇవ్వాలి అని నేను అనుకుంటాను కాబట్టి పొద్దుపోయినా కుడతాను. చూస్తాను నైట్ లోపు. ఎలాగో వ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా నైట్ దాకా అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా టిఫిన్కి కూడా ఈరోజు ఏం వేయలేదండి. దోసపిండి ఉంటే అది అయిపోయింది. ఇంక వేద్దామంటే ఈ బ్లౌజ్ ఉంది కదా, ఇంక నేను గ్రైండర్కి వేసుకుంటూ కూర్చున్నానంటే బ్లౌజ్ ఆగిపోద్ది అని చెప్పేసి 2 రోజుల నుంచి ఇడ్లీయే పెడుతున్నాను. ఇంక ఈరోజు కూడా ఇప్పుడు నానేస్తాను అనమాట. మార్నింగ్ నుంచి మర్చిపోయాను నానేయడము. ఇంక ఇప్పుడైనా దోశకి నానేయచ్చు. ఇంకా ఈ బ్లౌజ్ ఉంది కాబట్టి ఇంకా నేను దోశకి వేయలేను అనమాట. ఇంక వేస్తే అవంతా క్లీన్ చేసుకుని గ్రైండర్కి వేసుకుని గ్రైండర్ మళ్ళీ క్లీన్ చేసి టైం అయిపోద్ది. రేపు ఎలాగో ఫ్రైడే కాబట్టి రేపు ఎలాగో ఖాళీగా ఉంటాను. పిల్లలకు కూడా రేపు హోలీ కాబట్టి స్కూల్కి సెలవు అంటాం. ఇంకా రేపైతే నానేస్తానండి. లేదంటే ఇప్పుడు నైట్ నానేసి పెట్టేస్తాను. మార్నింగ్ అయినా గ్రైండర్కి వేసి పెడతాను. గ్రైండర్కి అయితే దోసపిండి ఒక 2 కేజీలు వేసి పెట్టానంటే నాకు 3-4 రోజులు ఖచ్చితంగా ఇంకా టిఫిన్కి దిగులు లేకుండా టిఫిన్ సెక్షన్ అయిపోద్ది. ఇంకా రోజు దోశ కాకుండా దోశ, ఇడ్లీ అలా చేస్తూ ఉంటాం అన్నమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇంత టైంలో కూడా నేను వీడియో తీస్తున్నాను అంటే మీరు నా డెడికేషన్కి అంటే నా ఇంట్రెస్ట్కైనా మీరు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. మీరు లైక్స్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అనేది ఇంకొంతమందికి రికమెండేషన్లో వెళ్తుంది. ఇప్పుడు నిన్న కాదండి మొన్నటి వీడియోకి నాకు 30 రూపీస్ ఏమో వచ్చినాయి. ఈరోజు మార్నింగ్ చూశాను. ఇంతకుముందు అంత మనీ అయితే వచ్చేది కాదు. 4 రూపీస్ 5 రూపీస్ అలా వచ్చేది. ఇప్పుడు 30 రూపీస్ అంటే నేను ఒక శారీకి ఫాల్స్ వేసుకున్నంత అనమాట. మనం వీడియోస్ అలా పెట్టుకుంటూ ఉంటే రేపు ఈ కష్టానికి ఆప్షనల్గా ఈ కష్టం తోడవుతుంది. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి. హాయ్ అండి, టైం అయితే 7:15 అలా అయిందనమాట. ఇంక ఇప్పుడే నేను దీపారాజన అయితే చేసేసి ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేస్తానండి. ఇంకా సాయంత్రం అంటూ పూజ ఏమీ ఉండదండి. నేనైతే సాయంత్రమే పీఠం తీసేస్తాను. ఎందుకంటే మాకు పడుకోవడానికి ప్లేస్ ఉండదు. ఇంక అందుకని దీపాలు వెలుగుతుంటే మళ్ళీ మనం ఫ్యాన్ వేసుకోలేం కదా. అదిగాక నెక్స్ట్ డే ఫ్రైడే కదా, శుక్రవారం పూట తీయొచ్చో తీయకూడదో మనకు తెలియదు కాబట్టి ఉదయం పూజ చేసేసుకుని సాయంత్రం పీఠం తీసేసి పటం అయితే నేను దేవుడింట్లో పెట్టేసుకుని
నిత్యం దీపారాధన ఎలా చేసుకుంటామో అలా అయితే చేసుకుంటాను. మామూలుగా అయితే 6కే చేసేస్తానన్నమాట. ఇంక ఈరోజు అయితే పిల్లల్ని నేను తీసుకురావాల్సి వచ్చింది. ఇంక అందుకని మీతో మాట్లాడేసి లైవ్ చేసి మీతో మాట్లాడిన తర్వాత ఇంక ఇంట్లో పని చేసుకొని పూలు అవి కట్టేసి హెమ్మింగ్ వేయాలన్నాను కదండి బ్లౌజ్కి, అదైతే వేశాను. ఇంకొక బ్లౌజ్ అయితే అర్జెంటుగా రేపు మార్నింగ్కి ఇవ్వాలన్నమాట. వాళ్ళైతే రేపు మార్నింగ్ తిరునాళ్ళకి వెళ్ళాలంట. ఇంక సరే ఇప్పుడు కట్ చేద్దామని చెప్పి వాటికి లైనింగ్ ఫాల్స్ లేకపోతే సెంటర్కి వెళ్ళి లైనింగ్ ఫాల్స్ నేను ఎన్నైనా తేనండి, నెల్లూరు నుంచి తెస్తానన్నమాట. ఆ టైంకి కలర్ అనేది మ్యాచ్ అవ్వు, కొన్ని లైట్ కలర్స్ అలా ఉంటాయి కదా, ఎన్ని ఉన్నా మ్యాచ్ అవ్వు. ఇంకా సెంటర్కి వెళ్ళి లైనింగ్ ఫాల్స్ అలాగే ఐబ్రోస్ తీపించుకొని పిల్లల్ని తీసుకొని 6:30కో ఏమో ఇంటికి వచ్చాను. 6:30 పైన అయిపోయింది. ఇంకా వచ్చిన తర్వాత ముందు పీఠం తీసేయాలి అని చెప్పేసి ముందు దీపారాజన అయితే చేశాను అనమాట. ఇంకా వంట దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఇప్పుడు వంట చేసుకోవాలి. అలాగే బ్లౌజ్ మార్నింగ్ కల్లా కుట్టేయాలన్నమాట. మా చింటమ్మ ఏమో ఏదో ప్రయోగం చేస్తాను ఎదిటి చెప్పి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడండి. అసలు ఇల్లంతా పీకి పందిరేస్తూ ఉంటాడు. అదేందో అట్ట పెట్టిని ఎందుకు కదా ఫ్యాన్ పెట్టడానికే. రేపైతే సెలవు ఇచ్చారనమాట, హోలీ కదా, రేపు సెలవు అయితే ఇచ్చేసారు మా వాళ్ళకి. హోంవర్క్ అంతా ట్యూషన్లోనే రాసేసుకొచ్చారు. మీకు మధ్యాహ్నం ఒక విషయం చెప్తాను అన్నాను కదా, అది ఏంటంటే చెప్తున్నాను. ఇంక మా వారు వచ్చారనమాట. ఇంక ఆయన ముందు నేను మాట్లాడలేక వీడియో అక్కడితో స్టాప్ చేసేసాను. ఏంటంటే ఇప్పుడు మనం ఒక జాబ్ మన భర్త ఒక జాబ్ చేస్తున్నారనుకోండి, మంత్లీ వచ్చే ఇన్కమ్ కాకుండా ఒక నెల ఏమన్నా బోనస్ కానీ ఇన్సెంటివ్స్ అంటే వస్తుంటాయి కదా, ఆ నెలకు ఒక 2000 కానీ 3000 కానీ ఎక్స్ట్రా వస్తే మనకి తెలియని హ్యాపీనెస్, మన అంటే ఈ నెల వచ్చాయి కదా ఇంకేమైనా కొనుక్కుందాము, లేకపోతే ఈ అమౌంట్ ఇదేమైనా చేసుకుందాము అని ఒక తెలియని హ్యాపీనెస్ వస్తుంది కదా. అలాగా ఒక్క నెల సంవత్సరంలో వస్తేనే మనం అంత హ్యాపీగా ఉంటే, బిజినెస్ చేసే వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఇప్పుడు అలా అనుకుంటే వాళ్ళు కష్టపడే దాంతో పాటు మనం కూడా మనకి తోచినంత కాదు, మనం చేయగలిగినంత మనం చేస్తే మనకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. మనం ఏమైనా కొనుక్కోవాలన్నా అనుకుంటూ ఉంటారు చాలామంది, నేను ఎక్కువ ఖర్చు పెడతా ఉంటాను శారీస్ కానీ జ్యువెలరీస్ కానీ. ప్రతిదానికి నా దగ్గర ఒక లెక్క ఉంటుందండి. ప్రతిదానికి దేంతో కొనాలి, దేంతో కొనకూడదు, పిల్లలకు కానీ ప్రతిదానికి ఏ అమౌంట్కి ఏది కొనాలి అనేది నేనైతే ఒక థాట్ అయితే ఉంటుంది. బడ్జెట్ అని చెప్పలేను కానీ అనవసరంగా తన దగ్గర అయితే మేము తీసుకోము. మా దగ్గర ఉన్నదే దాన్ని మా తెలివితేటలతో ఉపయోగించుకొని ఆ వచ్చిన డబ్బులతోటి మేము మాకు నచ్చినవి, నాకు కానీ పిల్లలకు కానీ మా వారికి కానీ ఇంట్లోకి కానీ వాటిని అయితే చేస్తూ ఉంటానన్నమాట. మీతో మాట్లాడుతూ ఉంటే టైం అలా వీడియో రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇంక ఇప్పుడు వెళ్ళి బ్లౌజ్ అయితే కట్ చేసుకోవాలి. చూస్తాను నైట్ వరకు వ్లాగ్ తీయడానికి. దీని ముందు ఇంకా 2-3 వ్లాగులు అయితే ఉన్నాయండి, కానీ ఏది ముందు పోస్ట్ చేస్తానో తెలీదు. నాకు తెలిసి ఇదే రేపు పోస్ట్ చేస్తాను. అవి ఏంటంటే కొన్ని క్లిప్స్ అటు ఇటుగా ఉన్నాయన్నమాట. అవి నాకు సెట్ చేయాలంటే ఒక గంట పైనే పడుతుంది. ఇంకా రేపు హోలీ కదా, పిల్లలు ఏంటంటే ఇంటి దగ్గరే ఉంటారు. వాళ్ళు ఉంటే వీడియో ఎడిట్ చేసుకోవడానికి అస్సలు కుదరదు అనమాట. మ్యాక్సిమం ఈ వీడియోనే కావిలికి వెళ్తారంట, ఇప్పటి నుంచే చెప్తా ఉన్నారు. వాళ్ళ అత్త వస్తుంది ఈరోజు, కావిలికి వెళ్ళాలి హోలీ కదా అని చెప్పేసి. ఏమో రేపు మార్నింగ్ చూద్దాము. రేపు ఏంటంటే మా అమ్మ వాళ్ళు కోతకు వస్తామంటున్నారు. ఇంకా వాళ్ళు ఇద్దరే ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, మేము ఉండాలో లేదో ఇంకా డిసైడ్ అవ్వలేదు. వీళ్ళేమో వెళ్దాము అని చెప్పేసి అంటున్నారనమాట. వెళ్ళేసి అంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు కదా, వెళ్ళి చూసేసి వచ్చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము. రేపటి వ్లాగ్ అయితే నేను రేపు ఒకవేళ వెళ్తే వ్లాగ్ అయితే తీస్తాను. ఈరోజు వ్లాగ్ అయితే నైట్ వరకు తీస్తానన్నమాట, ఏమేమి జరిగిందో. వ్లాగ్ ఎందుకు ఇంత ఎక్కువగా పెడుతున్నాను అంటే దానికి ఒక రీజన్ ఉందండి. నేను 5-6 మినిట్స్ కూడా వీడియో పెట్టచ్చు. 5-6 మినిట్స్ పెట్టినా నాకు అదే టైం అవుతుంది. టైం అంటే యూజ్ చెప్తాను. 5-6 మినిట్స్ వీడియో పెడితే నాకు 10 రూపీస్ వచ్చింది అనుకో, నేను 20 మినిట్స్ 30 మినిట్స్ పెడితే నాకు ఇంకొంచెం ఎక్కువ మనీ వస్తుంది అనమాట. అందుకని వీడియోని కొంచెం ల్యాగ్ చేసి 25 మినిట్స్ 30 మినిట్స్ అయినా పెడుతున్నాను. ఎందుకంటే అదే వీడియో నాకు వ్యూస్ తక్కువగా పోయినా కూడా అమౌంట్ ఎక్కువ వస్తుంది అనమాట.
దీని 10 రూపీస్ వచ్చింది అనుకో, దానికి 30 రూపీస్, 40, 50 అలా కూడా వస్తుంది అనమాట. అందుకని లెంగ్త్ అయినా పర్లేదు అని చెప్పేసి మీకు ఈ సోదంతా చెప్తున్నాను. చాలామంది సోదనే అనుకోవచ్చు, అంటున్నారు కూడా, ఏముంది దాంట్లో, ఇంట్లో చేసేవి కూడా తీసుకెళ్ళి వీధిలో పెట్టాలా అని చెప్పేసి. కానీ నాకు చేతనైంది ఇదేనండి. నాకు వచ్చిన దాంట్లో నేను ముందుకు వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాను. ఇలాంటివి వ్లాగ్స్ పెట్టి కూడా చాలామంది ఎర్న్ చేస్తున్నారు. నేను చాలా వీడియోస్లో కూడా అది చెప్పాను. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా నేనైతే బ్లౌజ్ అయితే కట్ చేశాను కదండి, ఇంకా మిషన్ అయితే ఎక్కేసాను అనమాట. నైట్ లోపు ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేయాలి. వాళ్ళు మార్నింగ్ వెళ్తామన్నారనమాట తిరునాళ్ళకి. ఇంక అందుకని చెప్పేసి ఫాల్స్ అయితే వేసి పెడుతున్నాను. ఫాల్స్ వేసేసిన తర్వాత ఇంకా బ్లౌజ్ అయితే కుట్టాలన్నమాట. ఇంక బయట అయితే ముగ్గు అదంతా ఏం వేయలేదండి. ఇంకా పిల్లలకు కూడా మధ్యాహ్నం అన్నం ఉంటే అదంతా పెట్టేస్తానమాట. ఇంక మేమేందంటే పాలు తాగేసాము. నేను లైవ్ చేసి 4కో 3:30కో అలా తిన్నానండి. పెద్దగా ఆకలేదు. ఇంక అందుకని చెప్పేసి ఉన్నదే సర్దేస్తామన్నమాట. నైట్ అయితే అస్సలు కుట్టలేనండి, ఎందుకంటే బయట దోమలు విపరీతంగా ఉంటున్నాయన్నమాట. అసలు కాళ్ళు మొత్తం జెల్లొచ్చేసి దద్దుల్లాగా వచ్చేస్తున్నాయి. ఇంకా తప్పదు, వాళ్ళు అప్పటికే వచ్చేసి నన్ను 2-3 సార్లు అడిగారనమాట, ఏమక్క ఇస్తావా అంటే నేను మార్నింగ్ కల్లా ఇచ్చేస్తానులే అని చెప్పేసి అన్నానమాట. మధ్యాహ్నం లైవ్ కానీ పెట్టకుండా ఉండుంటే నేను ఈ బ్లౌజ్ అయితే 3/4 భాగం అయితే కుట్టేసేదాన్ని. అంటే 2 గంటల సేపు లైవ్ పెట్టాను కదా, ఆ 2 గంటలు నేను కరెక్ట్గా మిషన్ కానీ ఎక్కుంటే ఖచ్చితంగా బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయి ఉండేది. ఇంకా నేను లైవ్ ఒక అరగంట పెడదాంలే అనేసి స్టార్ట్ చేశాను. అలా 2 గంటలు అయితే అయిపోయిందనమాట. ఇంకా ఈ లోపు అయితే మీషోలో హాఫ్ శారీ బుక్ చేశానండి. ఇంకా అదైతే కొరియర్ వచ్చిందనమాట. దాన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఎప్పుడెప్పుడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా, కానీ నాకైతే అస్సలు నచ్చలేదన్నమాట. క్వాలిటీ బాగాలేదు, మొత్తం శారీలా వచ్చేసింది. అది కూడా మనకి బయట చాలా చిన్నది వచ్చింది. ఇంక మా వారైతే వద్దు అన్నారు. క్వాలిటీ కూడా బాగాలేదండి, గుచ్చుకుంటుంది క్లాత్ అనేది. ఇంకా మనం కుట్టించుకున్న ఒక 2-3 సార్లు కట్టుకోవాలి కదా, గుచ్చుకుంటూ ఉంటే అస్సలు వేసుకోలేము. ఇంక అందుకనేసి మళ్ళీ అప్పుడే రిటర్న్ అయితే పెట్టేస్తానమాట. ఇంకా పుట్టినరోజుకి తీసిచ్చాడు కదండి, అదైతే 5000 అయింది. కానీ మనం రెగ్యులర్గా అయితే కట్టుకోలేమన్నమాట, ఎందుకంటే ఎక్కువ స్టోన్ వర్క్ ఉంది, చాలా బరువు వేస్తుంది అనమాట. ఇంక సరే అది ఎప్పుడైనా ఫంక్షన్స్కి కట్టుకుందాంలే, ఇంకెక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు అలా వేసుకుందాము అనేసి నేనైతే ఆన్లైన్లో బుక్ చేశాను. చూడ్డానికి మనకేమో ఫోటో చాలా కలర్గా ఉంది, కానీ వచ్చింది మాత్రం అస్సలు నాకైతే నచ్చలేదు. కలర్ కూడా నచ్చలేదు అనమాట. వేరే కలర్ నేను ఆర్డర్ చేస్తే ఇదైతే వచ్చింది. క్వాలిటీ కూడా అస్సలు బాగాలేదు. ఇంకా వెంటనే రిటర్న్ అయితే పెట్టేశాము. ఇంక ఇక్కడ మా వారు అదే అంటున్నారు, పిండి కొద్ది రొట్టె కదా, నువ్వు తక్కువకి వస్తుందని బుక్ చేసావు, అది చూడు ఎలా వచ్చిందో, ఎందుకు అలాంటివన్నీ బుక్ చేస్తూ ఉంటావు అంటే, సరేలే బుక్ చేశాను కదా, నచ్చలేదు రిటర్న్ పెట్టేశాను కదా, నేనేం మనీ వేస్ట్ చేయలేదులే అని చెప్పేసి అంటున్నాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, టైం చూడండి 11 అయిందనమాట. ఇంక ఇప్పుడే బ్లౌజ్ అయితే కుట్టేశానండి. ఇంకా హెమ్మింగ్ అయితే వేయాలి. ఇంకా మార్నింగ్ అయితే వేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడికైతే ఆపేసాను అనమాట. పిల్లలు నిద్రపోయారు. ఇంకా వీడియో కూడా ఇక్కడితోటే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వచ్చిన లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అందరికీ అడ్వాన్స్ హోలీ.